ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి విత్తన ఉత్పత్తిలో రైతులు పాటించవలసిన మెలకువలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం పత్తి మరియు ఇతర పంటల సాగులో తమ అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు హన్మకొండ మండలం ముచ్చర్ల గ్రామ రైతు కంచనకుంట్ల శ్రీధర్ రెడ్డి గారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, వరి విత్తన ఉత్పత్తిలో రైతులు పాటించవలసిన మెలకువలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. వరి విత్తన ఉత్పత్తిలో రైతులు పాటించవలసిన మెలకువలు తెలియచేయడానికి ఈరోజు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త బి సౌందర్య గారు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వరి విత్తన ఉత్పత్తి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సౌందర్య గారు. నమస్కారం అండి. రైతులు తమ స్వంత విత్తనాలను ఉత్పత్తి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? రైతులు తమ స్వంత విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ విత్తనానికి అయ్యేటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. వారి పొలంలో వారు విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటారు కాబట్టి విత్తనానికి అయ్యేటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. అదనంగా కనుక విత్తనోత్పత్తి చేసినట్లయితే, అదనంగా విత్తనోత్పత్తి అంటే నాణ్యమైన విత్తనాలను కనుక ఉత్పత్తి చేసి విక్రయించినట్లయితే వేరే రైతులకి, వారికి ఏమవుతుందంటే అధికంగా ఆదాయం కూడా పొందవచ్చు. అంటే వారు విత్తనాలు కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఖర్చు తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా వేరే రైతులకు అమ్మడం వల్ల ఏమవుతుందంటే ఆదాయం కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఇదేం చేస్తుందంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా విత్తనం యొక్క సరఫరాలో కొరత లేకుండాను తగ్గిస్తుంది. విత్తనాలను ఎంచుకునేటప్పుడు రైతులు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవాలి? విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతు సోదరులు చేయాల్సిన పని ఏంటిది అంటే జన్యు స్వచ్ఛతను చూసుకోవాలి. దాంతోపాటు అధిక మొలక శాతం కలిగినటువంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి విత్తనాలు అంటే మనకు జన్యు స్వచ్ఛత 100% ఉండి మనకి మొలక శాతం అనేది అధికంగా ఉన్నటువంటి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి విత్తనాలు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి వరంగల్ RRS ఉన్నదనుకోండి, అక్కడ వరంగల్ రకాలు అనేటివి వాళ్ళు అభివృద్ధి చేస్తారు. ఆ ప్రాంతంలో వరంగల్ రకాలను కనుక మనము ఎంపిక చేసుకొని కొనుక్కున్నట్లయితే అక్కడ మనకి జన్యు స్వచ్ఛత అధికంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక మొలక శాతం కూడా ఉంటుంది. ఇలాగా మనము నమ్మకమైనటువంటి సంస్థలు అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, లేదంటే తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, అలాంటి నమ్మకమైనటువంటి సంస్థల నుండి కనుక మనము విత్తనాలను ఎంచుకుంటే మనకి జన్యు స్వచ్ఛత 100% ఉంటుంది. దాంతోపాటుగా అధిక మొలక శాతం కూడా ఉంటుంది. ఈ విధంగా మనము నమ్మకమైనటువంటి సంస్థల నుండే మనం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అంటే ఈ విత్తన ఉత్పత్తిలో మొలక శాతం ఎందుకు ముఖ్యమైనది? విత్తనోత్పత్తిలో మొలక శాతం ఎందుకు ముఖ్యమైనదంటే మొలక శాతం అనేది పంట యొక్క ఆరోగ్యాన్ని
మరియు దాని దిగుబడిని నిర్ధారిస్తుంది. కాబట్టి మనకు మొలక శాతం అనేది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి అంశము. అధిక మొలక శాతం కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే విత్తనాలు ఎక్కువ మొలకలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల ఎక్కువ మొలకలు మనకు ఒక చదరపు మీటర్ కనుక చూసుకున్నట్లయితే వరి లోపల మనకి 3 రకాలు ఉంటాయి. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అని. దీర్ఘకాలిక రకాలను చూసుకున్నట్లయితే మనకు పంటకాలం 140 నుంచి 145 రోజుల పంటకాలం ఉంటుంది. ఆ దీర్ఘకాలిక రకాల మొక్కలను కనుక ఒకవేళ విత్తనోత్పత్తి చేయాలి అనుకుంటున్నాడు రైతు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒక చదరపు మీటర్కి మనకి ఎన్ని అంటే దీర్ఘకాలిక రకాలకి 33 రావాలి మొక్కలు ఒక చదరపు మీటర్కి. అదే మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఆ మధ్యకాలిక రకాన్ని కనుక విత్తనోత్పత్తి చేయాలనుకుంటే ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు వచ్చేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా స్వల్పకాలిక రకాలను కనుక విత్తనోత్పత్తి చేయాలి అనుకున్నాడు అనుకోండి, దానికి పంటకాలం 120 నుంచి 125 రోజుల పంటకాలం ఉంటుంది. ఆ రకాన్ని మనకు స్వల్పకాలిక రకం ఎంచుకుంటే ఒక చదరపు మీటర్ కనుక చూసుకున్నట్లయితే 66 మొక్కలు ఉండాలి. అలా ఈ విధంగా ఒక చదరపు మీటర్కి మనం అనుకున్నట్టు దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు ఏ రకాన్ని ఎంచుకుంటే ఆ రకానికి చదరపు మీటర్కి దీర్ఘకాలికం అయితే ఇందాక మనం అనుకున్నట్టు 33 మొక్కలు, మధ్యకాలిక రకాలైతే 44, స్వల్పకాలిక రకాలైతే 66 మొక్కలు ఒక చదరపు మీటర్కి ఉన్నట్లయితే మనకు మొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. అందుకని మనకి విత్తనోత్పత్తిలో మొలక శాతం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ప్రధానంగా రైతులు ఎలాంటి నేలలలో ఈ విత్తనోత్పత్తిని చేసుకోవచ్చు? ఈ విత్తనోత్పత్తి చేపట్టేటువంటి నేలలు ఎలా ఉండాలి అంటే సారవంతమైనటువంటి నేలను ఎంపిక చేసుకోవాలి. సారవంతమైన నేలలు ఎంపిక చేసుకోవడంతో పాటుగా ఇంకేం చేయాలంటే నీటిని బాగా నిల్వ చేసే సామర్థ్యం కలిగినటువంటి నేలలను కూడా ఎంపిక చేసుకోవాలి. ఈ సారవంతమైన నేలల లోపల ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది అధికంగా వస్తుంది. కాబట్టి సారవంతమైన నేలను మనం ఎంపిక చేసుకోవాలి. చౌడు నేలలు ఉంటాయి, నిస్సారమైనటువంటి నేలలు ఉంటాయి. ఈ నేలలు మనకు విత్తనోత్పత్తికి అనేటివి అనుకూలం కాని నేలలు. సారవంతమైన నేలలే మనం ఎంపిక చేసుకోవాలి. ఈ చౌడు నేలలు లేదంటే నిస్సారమైనటువంటి నేలను మనం ఎంపిక చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ మొక్కల యొక్క పెరుగుదలను దెబ్బతీస్తాయి. ఇంకా అంతేకాకుండా విత్తన నాణ్యత కూడా తగ్గుతుంది, మనకు దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి సారవంతమైన నేలను ఎంపిక చేసుకోవాలి. నారుమడి మరియు ప్రధాన పొలం తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారా? ఓకే అండి. నారుమడి లేదంటే ప్రధాన పొలం లోపల తయారీ లోపల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నారుమడి వేసుకునే ముందైనా లేదంటే ప్రధాన పొలం వేసుకోవడానికి ముందైనా మునుపటి వరి పంట నుండి రాలినటువంటి గింజలను పూర్తిగా తొలగించాలి. మునుపటి కాలంలో అంటే పోయిన సంవత్సరము ఒకవేళ మనము అదే పొలంలో నారుమడి వేయాలనుకుంటున్నాము, ఇప్పుడు దాంట్లో ఉదాహరణకు వేరే రకం వేసాము, ఇప్పుడు ఇంకొక రకం అనుకుంటున్నాము. ఆ రకానికి సంబంధించినటువంటి గింజలు అందులో పడి అవి మొలుస్తాయి. అవి ఏమవుతాయంటే మనకు ఈ పంట లోపల బెరుకులుగా ఏర్పడతాయి. కాబట్టి ఆ పాతకాలం మునుపటి పంట గింజలు కనుక రాలినట్లయితే వాటిని ఏం చేయాలంటే మనం నీళ్లు పెట్టాలి. పొలానికి నీళ్లు పెట్టిన తర్వాత పొలం అంతా తడుస్తుంది కదా, తడిచిన తర్వాత పోయిన సంవత్సరం పంటకు రాలిన గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు ఏమవుతాయంటే మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే 2-3 సార్లు మురుగుదమ్ము చేసుకోవాలి. ఒక 2-3 రోజులు మనకు సమయం వ్యవధి ఇచ్చి పంటదమ్ము చేసుకొని మనం నారు వేసుకున్నా లేదా ప్రధాన పొలం వేసుకున్నా కూడా మనకి బెరుకులు అనేటివి రాకుండా ఉంటాయి. విత్తనోత్పత్తిలో పంటను నాటడానికి సరైన పద్ధతులు వివరిస్తారా? పంటను నాటడానికి మనము 25 నుంచి 30 రోజుల వయసు కలిగినటువంటి నారును అంటే మనం విత్తనం వేసుకున్న తర్వాత నాటు పెట్టుకోవడానికి ముందు 25 నుంచి 30 రోజుల వయసు కలిగినటువంటి నారును మనం ఒక కుదురుకి 1 లేదా 2 మొక్కలను కనుక నాటుకున్నట్లయితే ఇంతకుముందు మనం అనుకున్నాము స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలని. స్వల్పకాలిక రకాలను అయితే మాత్రం మనకు 15x15 సెంటీమీటర్ల దూరం లోపల మొక్కకి ఆ వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలి. అంత సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి స్వల్పకాలిక రకాలకు. అదే మధ్యకాలిక రకాలకు అయితే మాత్రం 20x10 సెంటీమీటర్ల గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. దీర్ఘకాలిక రకాలకు కూడా అంతే 20x10 సెంటీమీటర్ల గ్యాప్ ఉండేటట్లు చూసుకొని ఒక్కొక్క కుదురికి 1 లేదా 2 కర్రలను కనుక మనం వేసుకున్నట్లయితే మనకి చదరపు మీటర్కి మనం అనుకున్నన్ని మొక్కలు వస్తాయి. అంతేకాకుండా మనకు గంట అనేది ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇతర వరి రకాలు పండించేటువంటి పొలం ఉంటుంది కదా, ఆ పొలానికి ఈ పొలం అంటే పక్క పొలాల లోపల వేరే వేరే రకాలను వేస్తారు కాబట్టి ఆ పొలానికి ఈ పొలానికి మధ్యలో 3 మీటర్ల దూరం ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి.
ఇలా జాగ్రత్త తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పరపరాగ సంపర్కం నుంచి నివారించబడుతుంది. మనకు అంటే జన్యు స్వచ్ఛత అనేది 100% వచ్చే రకంగా ఉంటుంది. విత్తనోత్పత్తిలో చీడపీడల నియంత్రణకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చీడపీడల నియంత్రణకు రైతులు కాలానుగుణంగా వచ్చేటువంటి తెగుళ్ళు మరియు కీటకాలను గుర్తించి సరైన సమయంలో కనుక సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం పంటను తెగుళ్ళు చీడపీడల నుంచి మనము కాపాడవచ్చు. విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లను నివారించడానికి మనము విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి అనే కార్బండిజిమ్ అనేటువంటి మందుతోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లను నివారించవచ్చు. ఉదాహరణకి మొవ్వు పురుగు, సుడిదోమ, ఉల్లికోడు వంటి కీటకాలను నియంత్రించడానికి తగిన మందులను ఉపయోగించాలి. మొవ్వు పురుగు వచ్చిందనుకోండి, మనం నారుమడిలో ఏం చేసుకోవాలి అంటే నారు పీకడానికి ఒక 7 రోజుల ముందు ఒక గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేటివి చల్లి పలుచగా నీరుంచాలి. ఇది మనం ఇప్పుడు ఇందాక ఒక గుంట అనుకున్నాం కదా, 2 గుంటల నారు అయితే 1 ఎకరానికి సరిపోతుంది. అప్పుడు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను కనుక చల్లుకొని పలుచగా నీరుంచుకోవాలి. ఇది మనం నారుమడి లోపల చేసుకోవాలి. ప్రధాన పొలం లోపల నాటు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ అనేవి దొరుకుతాయి. అవి 10 కిలోలు ఎకరాకి, లేదంటే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 4G గ్రాన్యూల్స్ అనేవి దొరుకుతాయి. అవి 8 కిలోలు 1 ఎకరాకి. ప్రధాన పొలం నాటు పెట్టిన తర్వాత 21 రోజుల్లోపు ఈ గుళికలను వేసుకున్నట్లయితే మనం మొవ్వి పురుగును ఒక ఉధృతిని తగ్గించవచ్చు. అయినప్పటికీ కూడా మనకి ఒకవేళ మొవ్వి పురుగు కనిపించింది అంటే అప్పుడు మనం అసిఫేట్ మందును 1.5 గ్రాములు 1 లీటర్కి, లేదు అంటే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ మందుని 2 గ్రాములు 1 లీటర్కు ఏదో ఒక మందుని మనం ఎంపిక చేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా కూడా మనకి మొవ్వి పురుగు ఉధృతి తగ్గలేదు అనుకున్నప్పుడు అంకుర దశ లోపల ఏం చేయాలంటే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అనేటువంటి పౌడర్ రూపంలో ఉంటుంది. అది 2 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ మందు కాకపోయినా కూడా క్లోరాంత్రనిలిప్రోల్ అనే ఒక మందు దొరుకుతుంది. అది 0.38 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనము నారుమడి లోపల ఏ విధంగా పిలికలు వేసేటప్పుడు అంకుర దశలో మనకు ఒక దశలో కాకపోతే ఇంకొక దశలో అయినా మనం మందులను ఎంపిక చేసుకొని పిచికారీ చేసినట్లయితే మనం మొవ్వి పురుగుని నివారించవచ్చు. మొవ్వి పురుగు నుంచి మన పంటను కాపాడుకోవచ్చు. మనకి ఇక్కడ ఎక్కువగా మనకు ఉల్లికోడు అనేది వస్తుంది. ఈ ఉల్లికోడును తగ్గించుకోవడానికి నారుమడి లోపల మనం ఇంతకుముందు మొవ్వి పురుగుకు చెప్పుకున్నట్టే అంటే నారు పీకడానికి 7 రోజుల ముందు ఒక గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ కనుక చల్లి పల్చగా నీరు పెట్టుకున్నట్లయితే మనకు ఉల్లికోడు కూడా రాకుండా మనం నివారించవచ్చు. ఉల్లికోడు నారుమడి లోపల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్పాను. అప్పుడు కుదరనప్పుడు ప్రధాన పొలంలో కనుక ఉల్లికోడు వచ్చినట్లయితే అప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ 10 కిలోలు ఎకరాకి, లేదంటే ఫిప్రోనిల్ అనే మందు దొరుకుతుంది. అది 2.5 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనకి ఉల్లికోడును అనేది ఉధృతిని తగ్గించవచ్చు. ఈ విధంగా ఇటువంటి పురుగులను కీటకాలను నియంత్రించడానికి తగిన మందులను ఉపయోగించుకొని మనము పంటను కాపాడుకున్నట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు. ఈ విత్తనోత్పత్తిలో బెరుకులను గుర్తించడానికి మరియు తొలగించడానికి ఉపయోగించే మెళుకువల గురించి వివరిస్తారా? విత్తనోత్పత్తిలో ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే బెరుకులను గుర్తించడమే. ఈ బెరుకులను ఎలా గుర్తిస్తాము అనంటే 3 దశల లోపల మనం బెరుకులను గుర్తిస్తాము. బెరుకులు అంటే ఏంటి అనంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక రకం వేసుకున్నాము, వరంగల్ 44 అనేటువంటి రకాన్ని మనము మన పొలం లోపల విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నాము. ఆ విత్తనోత్పత్తి చేయాలనుకున్నటువంటి ఆ రకం యొక్క అన్ని దాని లక్షణాలు అంటే మొక్క ఎలా ఉంటుంది, పూత ఎలా ఉంటుంది, గింజ రకం ఎలా ఉంటుంది, దాని కంకి ఎంత పొడుగు ఉంటుంది, అవన్నీ మనకి అవగాహన కలిగి ఉండాలి. ఎవరైతే విత్తనోత్పత్తి చేపట్టాలి అనుకుంటున్నారో ఆ అవగాహన కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వేరే విత్తనాలు కనుక మన పొలంలో పడి బెరుకులు ఏర్పడినప్పుడు ఆ బెరుకులను తీసివేయడం అనేది మనకు చాలా సులభం అవుతుంది. కాబట్టి మనం విత్తనోత్పత్తి చేయాలి అనుకున్న రకం యొక్క లక్షణాలను తెలిసి ఉండాలి. బెరుకులను మనం ఎప్పుడు ఏరేస్తాము అంటే పిలిక దశ లోపల బెరుకులను గుర్తించాలి, ఇంకొకటి పూత దశ లోపల బెరుకులను గుర్తించాలి, ఇంకొకటి పక్వ దశ లోపల బెరుకులను గుర్తించాలి. మనము పిలిక దశలో కనుక చూసుకున్నట్లయితే మనం వేటి ఆధారంగా మనము బెరుకులను గుర్తిస్తాము అంటే మనము అనుకునేటువంటి రకం యొక్క ఎత్తు, దాని యొక్క రంగు ఎలా ఉంటుంది, ఆకు పరిమాణం ఎలా ఉంటుంది, దుబ్బు యొక్క లక్షణాలు అంటే దుబ్బు ఎక్కువ పిలికలు వస్తుందా లేకపోతే తక్కువ పిలికలు వస్తుందా
అవన్నీ చూసుకొని వాటి లక్షణాల ఆధారంగా మనం విత్తనోత్పత్తి చేయాలనుకున్నటువంటి రకంలాగా కాకుండా వేరే రకంలాగా అనిపించింది అంటే అది దాన్ని బెరుకులాగా గుర్తించి పిలిక దశలోనే దాన్ని ఏరి బయటపడేసేయాలి. అది పిలిక దశలో చేస్తాము. ఇంకొక దశ, రెండవ దశ పూత దశ లోపల చేస్తాము. పూత దశలో ఎప్పుడు చేస్తాము అంటే ఆ పూత సమయం చూసుకుంటాం. అంటే మనము ఇందాక అనుకున్నాము WGL-44 రకము విత్తనోత్పత్తి చేసుకుందాం అనుకునే, అది మనకు మధ్యకాలిక రకము. దానికంటే 100 రోజుల లోపల 105 రోజుల మధ్యలో పూత ఉంటుంది. అట్లా కాకుండా అంతకంటే ముందు వచ్చిన పూత సమయం, ఆ రకం కంటే వెనుకొచ్చిన పూత సమయం, ఆ రకాన్ని మనం ఏమంటే బెరుకులాగా గుర్తించి ఏరివేయాలి. అంతేకాకుండా పోటాకు పరిమాణము, కొన్ని పోటాకులు ఎలాగ ఉంటాయంటే నిటారుగా ఉంటాయి, కొన్ని అడ్డంగా ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి రకము పోటాకు ఎలా ఉంది అనేది మనకు అవగాహన తెలిసి ఉంటే వేరే రకం కనుక ఉన్నది అని అంటే దాన్ని మనం బెరుకులాగా గుర్తించి తీసిపడేయచ్చు. అంతేకాకుండా ఈ పోటాకు యొక్క దిశ ఎలా ఉంది, పుప్పొడి రంగు ఎలా ఉంది, కీలాగ్రం రంగు ఎలా ఉంది, ఇవన్నీ గనక మనం ఎంపిక చేసుకున్నటువంటి రకంలాగా లేదనుకోండి, వాటన్నింటిని బెరుకులుగా గుర్తించి కోసేసి బయట పడేసేయాలి. ఇంకొకటి మూడవ దశ పక్వ దశలో కూడా మనం బెరుకులను గుర్తిస్తాము. అది ఎప్పుడు అంటే అది ఎలా అంటే గింజ రంగు, ఆ గింజ యొక్క ఆకారం ఎలా ఉంది, దాని పరిమాణం ఎలా ఉంది, గొలుసు పొడవు ఎలా ఉంది, గింజల సంఖ్య ఎలా ఉంది, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం అనుకున్నటువంటి రకం యొక్క లక్షణాలు కనుక లేవు అని అనిపించినప్పుడు ఆ మొక్కను మనం బెరుకులుగా గుర్తించి తీసేసి మనము బయటపడేసేయాలి. ఈ లక్షణాల లోపల ఏమైనా వ్యత్యాసం ఉన్నటువంటి మొక్కలను బెరుకులుగా గుర్తించి వాటిని వెంటనే తొలగించాలి. ఈ విధంగా బెరుకులను గుర్తించి తొలగించడం వల్ల మనకి జన్యు స్వచ్ఛత అనేది పూర్తిగా మనము మెయింటైన్ చేయవచ్చు. జన్యు స్వచ్ఛతను 100% వరకు మనం మెయింటైన్ చేయవచ్చు. విత్తనాన్ని రైతులు ఎలా నిల్వ చేసుకోవాలి? విత్తనాన్ని కోసిన తర్వాత పల్చగా నేర్పుకోవాలి. మనకు థ్రెషింగ్ ఫ్లోర్స్ అని ఉంటాయి, లేదంటే మనం పొలాల లోపల కళ్ళాలు అని ఉంటాయి కదా, వాటి లోపల మనకు మిషన్తో కోసిన తర్వాత, మిషన్ లేదంటే మనుషులు కోసిన తర్వాత వాటిని పల్చగా నేర్పుకొని ఒక 4 నుంచి 5 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఎంతవరకు ఎండబెట్టుకోవాలి అని అంటే మనకు 13% తేమ వచ్చేంత వరకు కూడా మనం ఎండబెట్టుకోవాలి. అంతకంటే తక్కువ తేమ శాతం ఉన్నట్లయితే చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 13% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఫ్యాను లేదంటే గాలి సహాయంతో తూర్పారబట్టి మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రపరిచిన తర్వాత ఈ విత్తనాన్ని అంటే మనం విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నాం కాబట్టి కొత్త గోనె సంచుల లోపల నింపుకొని చల్లని పొడి ప్రదేశం లోపల నిల్వ చేసుకోవాలి. ఆ నిల్వ చేసుకునేటప్పుడు కూడా మనం డైరెక్ట్ కిందనే మనం బ్యాగులు వేయకుండా ఏమైనా చెక్కతో చేసినవి అవి ఉంటే వాటిని వేసి వాటి మీద నుంచి మనము బ్యాగులను వేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు మొలక శాతం అనేది తగ్గకుండా ఉంటుంది. మనకు తేమ మాత్రం 13% దాటి ఉంచకూడదు. 13% వరకే ఉండేటట్టే చూసుకొని ఎండబెట్టుకొని వాటిని మనం నిల్వ చేసుకోవాలి. వరి విత్తన ఉత్పత్తిలో రైతులు పాటించవలసిన మెళకువల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త బి సౌందర్య గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి విత్తన ఉత్పత్తిలో రైతులు పాటించవలసిన మెలకువలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పత్తి మరియు ఇతర పంటల సాగులో అనుభవాలు హన్మకొండ మండలం ముచ్చర్ల గ్రామ రైతు కంచనకుంట్ల శ్రీధర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. నమస్కారం అండి. కంచనకుంట్ల శ్రీధర్ రెడ్డి గారు, ఈ ముచ్చర్ల గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా, ఏ పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు? మీరు ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? 10 years అవుతుంది. 10 సంవత్సరాలు కొనసాగిస్తున్నారు వ్యవసాయం. పత్తి, అది మొక్కజొన్న, వరి, ఇక అటు కందులు కూడా పండిస్తారా? పండిస్తారు. ఎప్పుడు పండిస్తారు కందులు అనేది మీరు? కందులో జూన్ జూలైలో, అంటే కొంచెం వర్షాలు అయిపోయింది. మొక్కజొన్న అయినాక మొక్కజొన్న ముందు ఈ పత్తితో ఇస్తాము. పత్తి వేరే అంటే వేరే పంట. పత్తితో పాటు పక్కకు కందులు కూడా వేసుకుంటాం. స్టైల్లోకి వేసుకుంటే అది చెట్లు పోవడానికి తినడానికి అవుతాయి. మీకు ఇంట్లోకి అవుతాయి? ఇంట్లోకి అవుతుంది. పత్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పత్తి ఒక ఫీటున్నర పెరిగినాయి కదా, ఎప్పుడు పెట్టారు ఇది మీరు పత్తి అనేది? పత్తి May 27, 28 పెట్టాము. ఇప్పుడు ఎంత చిన్నగా ఉంది ఇప్పుడు మేలో పెడితే? ఎండలు బాగా కట్టినాయి ఈసారి, కొంచెం అట్లా తక్కువ వచ్చింది. తక్కువ హైట్ పెరిగిందా? ఇప్పుడు మసాలా వేస్తే మందులు కొడితే కొంచెం హైట్ లేస్తుంది. ప్రతి సంవత్సరం పత్తి పెడతా ఉంటారా మీరు? ప్రతి సంవత్సరం పెడతాం. దిగుబడి ఎట్లా వస్తుంటుంది మీకు? ఈ ఎకరానికి 12-13 క్వింటాల్ 15 క్వింటాల్ దాకా వస్తుంది. 15 క్వింటాల్ దాకా వస్తుంది.
పత్తిలో కూడా రకాలు ఉంటాయి కదా, number మీరు of- మారుస్తూ ఉంటారా, ఒకటే రకం పెడతా ఉంటారా? వేరు వేరు కంపెనీ వస్తే కొత్త వస్తే దానికి తీసుకొచ్చి మళ్ళీ పెడతామండి. ఇక పాత అంటే కొంచెం దిగుబడి తక్కువ వస్తాయి కదా. 8 ఎకరాల దాకా ఇస్తుంది పత్తి. 8 దాకా పత్తి వేశారా మీరు ఇప్పుడు? మొక్కజొన్న ఇదంతా మీద ఇప్పుడు ఇక్కడికి కనబడేదంతా అక్కడ దాకా. అది మాదండి. ఈ పత్తితో పాటు ఇంకేం వేశారు? వరి వేసినాం. ఎక్కడ వేశారు అది? అంటే అటు సైడ్ వేరే దిక్కు ఇంకో దిక్కుందా మరి? ఈ పక్కది ఎవరిది ఇక్కడ? వేరే వాళ్ళది. అది వేరే వాళ్ళది. బీఆర్ మీది కాదు? మనది కాదు. ఇది మాత్రం మీ సొంత భూమి. సొంత. ఇలా పత్తి ఉన్న మొక్కజొన్న పండిస్తూ ఉంటారు. పత్తి మొక్కజొన్న ఎక్కువ వస్తుంది. కందులు ఎక్కడ వేస్తారు? కందులకు సైడ్ లెక్క అంటే ఒడ్లు సైడ్ ఉంటుంది, ఇద్దరు మధ్యలో గట్టు మధ్యలో ఉంటుంది కదా, గట్టులో మీద కందులు వేసుకుంటారు మీరు? కందులు వేసుకుంటారు. అంటే ప్రతి సంవత్సరం వేస్తారు అట్లా? ప్రతి సంవత్సరం. అంటే పెసరు కూడా వేస్తూ ఉంటారా? ఇక పెసరు అంటే ఇప్పుడు పెసరు అంటే కొంచెం కష్టం, ఎందుకంటే పెసర్లు అంతా మురిగిపోతాయి కదా వానలు కొట్టి. కందులు అయితే వస్తాయి మంచిగా? కందులు వస్తాయి. ఇక మన ఇంటి మందం తినడానికి బయట కొనుక్కోకుండా బాగా. అంటే గట్లని వృధా కాకుండా మీరు ఒక పంటను తీసుకుంటున్నారు? అవును, ఖాళీ ఉంచకుండా. ఖాళీ ఉంచకుండా. ఇక వాళ్ళు మన ఒడ్లు వాళ్ళదాము, మనం దున్నాం వాళ్ళ చెక్కం అనమాట. కందులు వేసుకుని పోతే అది ఎవరికి చెక్కం కదా, అట్లానే. కందులు మీకు బార్డర్ లాగా ఉంటాయి, మీకు దిగుబడి కూడా వస్తూ ఉంటుంది. అవును, ఇక మన ఇంట్లో తిండి మందం కోసం. ఈ పత్తి మీద ఎలాంటి కీటకాలు కానీ తెగులు కానీ ఆశిస్తూ ఉంటాయి మీకు ఎక్కువగా? మందులు కొడతామండి. అంటే ఫస్ట్ పచ్చ పురుగు ఉంటుంది, పచ్చ పురుగు వచ్చినప్పుడు ఒక చూసుకొని దానికి కొట్టాలి, మందులు కొట్టాలి. తర్వాత మళ్ళీ 15 days మళ్ళీ ఒకసారి మందులు కొట్టాలి. ఇప్పుడు అంటే ఇంకో 3 days మళ్ళీ స్టార్ట్ చేస్తాం మందులు కొట్టడం. అప్పుడప్పుడు కొడతా ఉండాలంట. 15 రోజులు 20 రోజులకు ఒకసారి కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. ఈ మొలక దశలో కూడా ఏమన్నా ఆశిస్తూ ఉంటాయి మీకు? చిన్న దశలో? చిన్న దశలో అంటే ఒక నెల దాకా ఏం కొట్టడం అవసరం లేదు మందులు. చిన్న చిన్న గ్రోతింగ్ కోసం మందు కొట్టాలి. మంచి మొక్క అభివృద్ధి చెందడానికి వాడుకుంటా ఉంటారు. అవును. అప్పుడు కీటకాలు ఏముండవు? ఇప్పుడు ఏముండవు. 1 month దాకా అంటే పత్తి గింజలకు క్లోరా మందులు ఇస్తారు కదా, వాటికి 1 month దాకా ఏం డిసీజ్ రాదు అన్నమాట. 1 month తర్వాత మనం నీళ్ళు కట్టిన కొద్దీ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డితోనే పచ్చపురుగు దోమ తయారైపోద్ది. అంటే గడ్డి అని కలుపు నివారణ ఎట్లా చేస్తూ ఉంటారు మీరు? ట్రాక్టర్ వచ్చారు దేనికోసం? అది ట్రాక్టర్ దున్నడానికి, మన పత్తిలో దున్నడానికి. ఎట్లయితే ఒక రోజు పడితే 2 ఎకరాలు దున్నుతారు, అంతలే 3 ఎకరాలు. ఇక ట్రాక్టర్ ఏందనుకో రోజుకు 10 ఎకరాలు కొట్టచ్చు. రోజుకు 10 ఎకరాలు దున్నుకోవచ్చు. దున్నుకోవచ్చు. మళ్ళీ కిరాయి అంటే కలుపు కూడా పోతుంది ఇందులో? పోతుంది. ఈ మధ్యలో ఈ లైన్ దీంతో ఏం లాభం మీకు ట్రాక్టర్ నడపడం వల్ల? ఇక గడ్డి ఎక్కువ తొందర చనిపోతుంది, కూలు తక్కువ పడుతారు. ఇప్పుడు మా ఊళ్ళో చెట్ల కలగదు, ఇది మధ్యలో కలవాలంటే చాలా మంది కూలీలు అవుతారు. అదే ట్రాక్టర్ ఏందనుకో లోతు దింపుతుంది, కొంచెం పిల్లలు వేసి దాని మీద పడి ఆ గడ్డి అనేది మురిగిపోతుంది. మురిగిపోయేసరికి మనకు పత్తి మొక్కకు నష్టం కాకుండా పని చేసుకోవచ్చు అంటే ట్రాక్టర్. అవును. సొంతం అండి మీది? సొంతం. మీకు మీరే చేసుకుంటున్నారు మీ దాంట్లో, ఇక కూలీల మీద ఆధారపడాల్సిన పని లేదు? లేదు. ఈ ఎట్లాంటి మరి వాళ్ళు టైంకి వస్తారు, వెళ్ళారు. ఇప్పుడు టైం వచ్చిన 1 hourలో అయిపోతుంది, దున్నుకుంటే సపరేట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో ఒక ఎకరం రమ్మని అనుకో, వాళ్ళు టక్కున వేయి కొట్టేసిన అనుకో, ఈ ఎడ్లు వేరే కాడ ఉంటారు, వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ రేపు అంటారు, మళ్ళీ నైట్ వాన పడ్డది అనుకో, మళ్ళీ 2-3 రోజులు దాకా తాగదు కదా. కాబట్టి కొనేసుకున్నా మీ ట్రాక్టర్కి ఇవన్నీ పెట్టుకున్నారు? ట్రాక్టర్కి అవన్నీ పెట్టాను. అంటే ట్రాక్టర్కి ఇట్లా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఇంకా స్ప్రేయింగ్ పంప్ ఉంది, మందు కొట్టే పంపు కూడా ఉంది. ఇంకా దీనికి ఒక ఎకరానికి వచ్చేసి 400 రూపాయలు 500 తీసుకుంటాం ఒక ఎకరానికి పత్తి మందు కొడితే. ఒక 15 minutes 20 minutes అయిపోతుంది ఎకరానికి మందు కొట్టడం. దీనికి మల్టీపర్పస్ వాడుకోవచ్చు అంటారు దీనికి, ట్రాక్టర్ని? అవును. ఇవన్నీ మీరు తెచ్చుకున్నారు, వాటికి యాక్సెసరీస్ అన్ని కూడా? అవును. పూత బాగా ఉంటే మీరు ఎలా ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఎక్కువ అంటే ఇక మందులే కొడతాను. ఇది వర్మి కంపోస్ట్ అవి అట్లాంటి. వర్మి కంపోస్ట్ వాడతారు మీరు ఇలా? అంటే F20 అది మెగా పవర్ ఉంది ఒకటి, మన గ్రోమర్ సెంటర్లో మెగా పవర్ ఉంది, అది ఎక్కువ వేసుకుంటాం. మళ్ళీ పెంట పోస్తాం కదా, పెంట పోసినప్పుడు దానికి అవసరం తక్కువ యూరియా వేసుకొని పెంట ఎక్కువ వేసుకుంటాం. పెంట ఎప్పుడు వాడతారు ఎక్కువగా? దుక్కిలోనా? ఫస్ట్ మనం దుక్కి చాలే ముందుకు, మన పత్తి గింజలు పెట్టే ముందుకు 1 month ముందు దున్నుకొని 2-3 సార్లు దున్నుకొని పెట్టుకుంటే తర్వాత ఇక మనకు యూరియా తక్కువ పడుతుంది. పశువుల పెంటలు వాడడం వల్ల యూరియా తక్కువ పడుతుంది. నీరు ఎట్లా అందిస్తూ ఉంటారు? నీరు అంటే ఇప్పుడు వానలు ఉన్నాయి కదా, అప్పుడు వానలు లేనప్పుడు 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వాటర్ పెడుతుంటాం. 10 రోజులు ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఆ రోజు నుంచి ఇప్పుడు 15 రోజుల దాకా వాన నీళ్లు పెట్టడం అవసరం లేదు. నీళ్ళు ఎక్కువ పెడితే డిసీజ్ అవుతుంది అనమాట, పచ్చదోమ తయారయ్యి మొత్తం పేను బంక కానీ అవన్నీ కానీ చెట్లకు ఆశించి మొత్తం పంట నష్టం చేస్తున్నాం. ఇవి వర్షాలకు మరి వాటికి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఏమి ఇబ్బంది కాదు. ఇప్పుడు నీళ్లు కట్టద్దు, మనం నీళ్లు కడితే ఇబ్బంది అవుతుంది. నీళ్లు కట్టకూడదు, మనకి ఎండలు బాగా కొట్టినప్పుడు నీళ్లు కట్టుకోవాలి. కట్టుకుంటే మీకు ఇబ్బంది ఏం కాదు, మొక్కకి ఏం ప్రాబ్లం కాదు. వల్లిపోయినప్పుడు అది నీళ్లు కట్టుకోవాలి. మరి కాత ఎట్లా వస్తూ ఉంటుంది మీకు? కాత బాగా రావాలంటే ఏం చేస్తారు మీరు? మందులు కొట్టాలి. అంటే ఇక ఏంటి నీమ్ ఆయిల్ కూడా వాడతారా? వాడతాం. పురుగు మందులు తగ్గించి సేంద్రియ పద్ధతికి ఎక్కువ పోతున్నారు మీరు.
అంతేనా? అంతే. నీమాయిలు ఎప్పుడు కొడుతూ ఉంటారు ఎక్కువగా దీని మీద? నియమాలు 15 డేస్కి ఒకసారి. ఇప్పుడు కొట్టిందంటే మళ్ళీ 15 రోజుల దాకా కొట్టడం అవసరం లేదు, 20 రోజుల దాకా కొట్టడం అవసరం లేదు. నీమాయిల వల్ల మీకు లాభం ఏం జరుగుతూ ఉంది మొక్క మీద? ఇక మనం ఆ పచ్చదోమ అనేది దాన్ని అది తినడానికి పోతే అది చేదుగా వచ్చేసి దాన్ని ఇక అక్కడ పువ్వు రాళ్ళు దాని దగ్గర పోదు, ఇక చెట్టు దగ్గర పోదు. తర్వాత ఇక దాన్ని మళ్ళీ గడ్డి చేస్తే కింద గడ్డి కలిపి ఉండదు. చాలా కొట్టాలి నీమాయిలు మీరు? ఇక మనకు దోమ రాకుండా ఉండడానికి గులాబీ రంగు పురుగు కూడా రాదు, తక్కువ వస్తుంది. అంటే నీమాయిలు వాడడం వల్ల ఇక తక్కువ. 15 రోజులు ఒకసారి కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ అంటారు. అంటే ఖర్చు అంటే ఇక కొంచెం వస్తుంది. కొన్ని టైంలో మందులు ఎక్కువ డిసీజ్ వచ్చినప్పుడు కొంచెం మంచి మందు కొట్టుకోవాలి. మామూలుగా నియమాలు కొట్టుకుంటే కొద్దిగా కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్ని. కంట్రోల్. దిగుబడి ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటా ఉంటారు పత్తిని మీరు ఏరుకుంటా ఉంటారు? 20 డేస్ తర్వాత మనం అది క్రాపింగ్ వస్తుంది. ఇప్పుడు కాయలు పడతాయి అన్నమాట. ఒక చెట్టుకు 15 ఇప్పుడు వస్తాయి. తర్వాత 15 డేస్ 20 డేస్ తర్వాత మళ్ళీ ఇక ఒక చెట్టుకు 40, 50, 60 కాయలు కూడా వస్తాయి. అంటే ఇంత హైట్ మీద కాయలు వస్తాయా? ఇప్పుడు రాదు, ఇంకొక 60 ఫీట్ మందం లేవాలి. 60 ఫీట్ మందం లేస్తే మీకు కాయ అనేది వస్తుంది. మినిమం ఒక 3 ఫీట్ హైట్ లేస్తే ఏ మొక్కకైనా కాయలు పడతాయి. కాయలు పడతాయి. పత్తి ఎన్నిసార్లు ఏరుకుంటారు మీరు? పత్తి అంటే ఇక పికింగ్ దగ్గర ఉంది కాబట్టి ఒక 2 times 3 times. అంటే ఇక నవంబర్లో డిసెంబర్లో దీనికి క్రాపింగ్ అయిపోద్ది. మళ్ళీ మొక్కజొన్నకి వెళ్ళిపోతాయి. ఇక దీనికి గులాబీ రంగు పురుగు మొత్తం అయిపోతుంది. మళ్ళీ గులాబీ రంగు పురుగు వచ్చేసిందంటే మళ్ళీ దీనికి కంట్రోల్ కాదు, మన చేతిలో మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాదు. అంతకుముందు 2 పంటలు కూడా తీసుకునేది పత్తి. ఇప్పుడు తీసుకునేది కానీ ఇప్పుడు లేబర్ రావట్లేదు, షార్టేజ్ ఉన్నారు. ఇక మొక్కజొన్న ఏంటనుకో డైరెక్ట్ ట్రాక్టర్లు వస్తున్నాయి. ఇక ఆటోమేటిక్గా అవే తీసేసుకొని మనకు లేబర్ తక్కువ అవుతుంది. దిగుబడి ఎంత వస్తుంది మొత్తం మీద మీకు పత్తి? ఈ ఎకరానికి 12-13 క్వింటాలు వస్తుంది. ఖర్చు బాగా వస్తుందా? ఖర్చు ఉంటే వస్తుంది. ఇప్పుడు లేబర్ ఛార్జ్ ఎక్కువైపోయింది. లేబర్ ఒక 300 పడుతుంది కాబట్టి ఖర్చు కూడా పెరిగిపోయింది. దిగుబడి అనేది కూడా కొంచెం రేటు పెంచితే అయిపోయింది. మొన్న రేటు గవర్నమెంట్ కొంచెం పెంచింది కదా, దాంతో మీకు కొద్దిగా నయమైంది. ప్రభుత్వం కొద్దిగా రేటు పెంచడం వల్ల మీకు లాభం జరిగింది. ఈ పత్తి అడుగుదా మళ్ళీ మొక్కజొన్న వేసుకుంటారు? మొక్కజొన్న ఒక 15 డేస్ 20 డేస్ ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ దుక్కు దున్ని 20 డేస్ తర్వాత మళ్ళీ మొక్కజొన్న స్టార్ట్ చేస్తాం. మొక్కజొన్న ఏ రకం వాడతారు ఎక్కువగా మీరు? స్వీట్ కార్న్ కూడా పండిస్తారా? స్వీట్ కార్న్ లేదు మన దగ్గర, మేల్ ఫీమేల్ పద్ధతిలో పెట్టుకుంటారా? పద్ధతిలో పెడతాం. వాళ్ళు వచ్చి వాళ్ళ లేబర్ అన్ని వాళ్ళే చేసుకుంటారు. ఇక మనం ఏంటంటే ఓన్లీ నీళ్ళు కట్టుకోవడం. ఇక వాళ్ళు కూడా జొన్నలు కూడా వాళ్ళే చేసుకుంటారు. ఎవరు అంటే సీడ్ వాళ్ళే వచ్చి వేసుకుంటారా మీ దగ్గర? అంటే మనం లేబర్ మాట్లాడుకోవాలి. మాట్లాడిన తర్వాత ఇక వాళ్ళు వచ్చి మన మొక్కజొన్న వాళ్ళే కొనుక్కోపోతారు. ఇక మన బయట పోయి ప్రైవేట్లకు అమ్ముకోవడం కాకుండా డైరెక్ట్ వాళ్ళ సీడ్ వాళ్ళు వచ్చి కంకితను పట్టుకొని పోతారు. మరి వాళ్ళు ఏమైనా పద్ధతులు చెప్తారు, ఇట్లా పాటించాలి, ఇట్లా చేయాలి, మరి వాళ్ళకి మంచిగా రావాలి కదా దిగుబడి అనేది? చెప్తారు. మీకు ట్రైనింగ్ ఇస్తారా, ఏమైనా శిక్షణ ఇస్తారా? ఏం లేదు, ఇక అంటే వేస్తున్నాం కాబట్టి మాకు అట్నే అలవాటు అయిపోతుంది. అది ఇక్కడ చాలా మంది వేస్తారు కదా రైతులు, సీడ్ వాళ్ళే కొనుక్కోపోతారు. సీడ్ వాళ్ళే ఎంత వస్తుంది దిగుబడి మొక్కజొన్న? మొక్కజొన్న మంచిగా చేసుకుంటే 30 నుంచి వెళ్ళి 35 క్వింటాలు వస్తుంది. సీడేనా? సీడ్ అది వచ్చేసి 3200 3300 పడుతుంది, 3500. ఇక మంచి కంపెనీ అయితే 3600 3500 వస్తుంది క్వింటాల్కి. మామూలుగా అమ్ముకుంటే ఎంత వస్తుంది బయట అమ్ముకుంటే? మామూలుగా లోకల్ కంకి అయితే 2300 2200 2400 పడుతుంది. అది 40 క్వింటాల దాకా వస్తుంది ఎకరానికి. అది దిగుబడి మంచిగా వస్తుంది. రేటు తక్కువ ఉంది కాబట్టి అది అందరూ ఎక్కువ సీడ్కే ప్రిఫరెన్స్ వెళ్ళిపోతున్నారు. అంటే సీడ్ వల్ల మీకు లాభం ఏంటంటే కంపెనీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కొనుక్కోపోతారు. వాళ్ళు మీరు ఎక్కడికి పోయి మార్కెటింగ్ చేసుకోవాల్సిన పని లేదు, అమ్ముకోవాల్సిన పని లేదు. ఓన్లీ మోవ కంకి ఒకటే మనం మార్కెటింగ్ ఇక కోళ్ళ ఫారంలు ఉంటాయి వాటికి ఉంటాయి కాబట్టి ఇక వాళ్ళకి అమ్ముకుంటే. చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు పత్తి మరియు ఇతర పంటల సాగులో అనుభవాలు హన్మకొండ మండలం ముచ్చర్ల గ్రామ రైతు కంచనకుంట్ల శ్రీధర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కి 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా
ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.